ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ చూడనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మనం ఈ ఎలక్షన్లో చూస్తుంది ఏంటంటే రెండు పార్టీలు కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా కనబడుతున్నాయి. మీకు 2014 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్గా కనపడలేదు, 2019లో చంద్రబాబు కాన్ఫిడెంట్గా కనపడలేదు. కానీ ఈసారి అట్లా కాదు. మేకపోతు గాంభీర్యమో లేక నిజంగానే కాన్ఫిడెంట్గా ఉన్నారో లేక కన్ఫ్యూజన్లో ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు చంద్రబాబు అయినా జగన్ అయినా ప్రజల్ని మభ్యపెట్టడం మీదే వీళ్ళ యొక్క దృష్టి ఉంటుంది ఎక్కువగా. మోడీ అనంటే రాహుల్ గాంధీ, కేసీఆర్, రేవంత్ ఎవరైనా పేరైనా తీసుకోండి మీరు. సో మరి వాళ్ళు మభ్యపెట్టే కార్యక్రమంలో ఇట్లా ఉన్నారా లేకపోతే ఇంకేంటి అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్. అయితే ఎగ్జిట్ పోల్స్ రావడానికి కొన్ని గంటల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక ఊహించినటువంటి సంచలనం జరిగిందని చెప్పుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి. సో అదేంటో చూద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారం చేపడతారా? జగన్ చెప్తున్నట్టు 2019 కంటే ఎక్కువ సీట్లు దక్కుతాయా? ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. విదేశీ పర్యటన ముగించుకుని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి రిటర్న్ అయ్యారు. పార్టీ ముఖ్య నేతలకి జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత పార్టీ సాధించే సీట్ల మీద ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపు మీద ధీమాగా ఉన్నారు. 15 రోజులు విదేశీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు సీఎం జగన్. జగన్ పునరాగమనంలో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మళ్ళీ మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అంటూ జగన్ వేసిన తాజా ట్వీట్ కూడా వైరల్ అయింది. జూన్ 9న విశాఖలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్టు పార్టీ సీనియర్ నేతలు ఇదివరకే ప్రకటించారు. వచ్చి రాగానే మీటింగు. ఉదయం 5 గంటలకు జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. పార్టీ నేతలతో అంటే రావడమే పార్టీ యొక్క నేతలతో వరుస సమావేశాలు. ఎగ్జిట్ పోల్స్ రావడానికి కొన్ని గంటల ముందు ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అట్లాగే కౌంటింగ్ మీద కూడా పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఫలితాలకు 3 రోజుల ముందు జరిగే ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. జగన్ విదేశాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పిన్నెల్లి వీడియో బయటకు రావడం, ఎల్లో మీడియా సహకారంతో టీడీపీ శ్రేణులు మాట్లాడడం, రాష్ట్రంలో కొన్ని చోట్ల కీలక బదిలీలు పోస్టింగ్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ మీద వైసీపీ న్యాయ పోరాటం, ఇలా ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటి మీద ఆయన ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. నేరుగా పార్టీ కీలక నేతలతో ఆయన ఈ సమాచారం మీద చర్చిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ మీటింగ్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ రావడానికి కొన్ని గంటల ముందు జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం వైసీపీ శ్రేణులు ఫుల్ యాక్టివ్ అవుతున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎగ్జిట్ పోల్స్ రావడానికి 3-4 గంటలే ఉంది. ఈలోపు మీరే పెద్ద ఎగ్జిట్ పోల్, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలను చూస్తున్న మీరు, రాజకీయ పరిణితి విజ్ఞత ఉన్న మిమ్మల్ని మించిన ఎగ్జిట్ పోల్ ఏముంటుంది? కాబట్టి మీరు కామెంట్ చేయండి. వైసీపీకి ఎన్ని సీట్లు, కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? వైసీపీకి 100, కూటమికి 75 అట్లా ఎగ్జాంపుల్, లేదా వైసీపీకి 75, కూటమికి 100 ఇట్లా మీరు అనుకునే నెంబర్ని కామెంట్ చేయండి. కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. వాటిని చూసిన తర్వాత మీలో ఎంతమంది కరెక్ట్గా చెప్పారో చూద్దాం.